దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ. వీరుడు దొరికాడా? దొరికాడు. ఎలా పట్టావు? ఆ శబ్దం నాకు వినబడింది. గాల్లో ఉరుములు వచ్చాయి. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని మరి హెల్ప్ అడిగావా? చెప్పండి మీ కథ ఏంటి? మా కథ చెప్పే ముందు జై అనే ఒక రాక్షసుడి కథ చెప్పాలి. వాడు నల్లటి మబ్బు సింహాసనంలో దిగితే ఎలా ఉంటుందో, కాటుక కొండను ఒక దాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. వాడు రత్నములు వజ్రములు కాపడము చేయబడినటువంటి స్ఫటికములతో చేయబడినటువంటి ఒక పెద్ద వేదిక మీద ఉత్తమమైనటువంటి ఆస్తరణం పరచబడి ఉంటే దాని మీద కూర్చుని ఉన్నాడు. ఒక్కసారి తన మంత్రుల వంక చూశాడు, ప్రహస్తుడి వంక చూశాడు. నేను అడగను, మీరు అడగండి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరివాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి పనుపునొచ్చాడు, ఎందుకు నాకు ఇష్టమైన అశోకవనాన్ని భంజించాడు, సీతమ్మతో ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు కనుక్కోండి. నిజం చెప్పాడా ప్రాణాలుంటాయి, అబద్ధం చెప్పాడా ప్రాణాలు పోతాయి. అడగండి. మీ కథ మీరు చెప్పుకున్నారు కదా, మా వాడి కథ నేను చెప్తా. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికి సాధ్యం కాదు. అది బ్రహ్మా స్వయంభూ చతురాననోవా. బ్రహ్మ కావచ్చు, స్వయంభూడు 4 తలకాయలున్నవాడు కావచ్చు, రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు, ఇంద్రుడు మహేంద్రుడు సర్వపాలకుడు కావచ్చు. కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం.